చేతిలో ఓ స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్, ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు. నేటి తరుణంలో మొబైల్ యూజర్లు సమయమే తెలియకుండా అందులో విహరిస్తున్నారు. ఉదయం నిద్రలేస్తూ పెట్టే స్టేటస్ మెసేజ్ మొదలుకుని రాత్రి పడుకునేటప్పుడు పెట్టే గుడ్ నైట్ పోస్ట్ వరకు రోజు ఎన్నో పోస్టులు, లైక్లు, కామెంట్లు, షేర్స్ తో ఫేస్బుక్ లో విహరిస్తున్నారు. అయితే ఇంతవరకు ఓకే. కానీ అలా ఫేస్బుక్ లో పెట్టే పోస్టులు లేదా ఇతర విషయాలు యూజర్లకు ఒకవేళ ఇబ్బందులు కలిగిస్తే, అంటే అవును, అలా కాకుండా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దాంతో నలుగురిలోనూ పరువు పోవచ్చు, లేదంటే జాబ్ పోవచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు. మరి అలా కాకుండా ఉండాలంటే ఫేస్బుక్ లో ఉండే వీటిని వెంటనే తొలగించాలి. అవేంటంటే పుట్టినరోజు వివరాలు. అదేంటి, పుట్టినరోజు వివరాలను ఫేస్బుక్ నుంచి తీసేయాలా? అవి లేకపోతే అసలు అకౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది? ఏజ్ ఎలా కన్ఫర్మ్ అవుతుంది? అవతలి వారికి మన పుట్టినరోజు గురించి ఎలా తెలుస్తుంది? అంటే అవును, పుట్టినరోజు వివరాలను ఫేస్బుక్ నుంచి తీసేయాల్సిన పనిలేదు. కానీ మీకు అందులో ఫ్రెండ్స్ గా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ వివరాలు కనబడేలా జాగ్రత్త వహించాలి. మిగిలిన వారికి కనిపించకుండా ఉండేలా సెట్టింగ్స్ లోకి వెళ్లి సెక్యూరిటీ ఆప్షన్స్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చుకోవాలి. దీంతో మీ ఫేస్బుక్ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ఈ మధ్య పుట్టినరోజు వివరాలను ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో సెక్యూరిటీ ప్రశ్నల కోసం వాడుతున్నాయి. ఈ క్రమంలో అపరిచిత వ్యక్తులకు ఆ వివరాలు తెలిస్తే దాంతో వారి యూజర్ల బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఫేస్బుక్ లో పుట్టినరోజు వివరాలను కనిపించకుండా చేసుకోవాలి. లొకేషన్, హాలిడే ఫోటోలు. చాలా మంది కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి చెక్ ఇన్, హాలిడే, లొకేషన్ ఫోటోలను తమ ఫేస్బుక్ లో షేర్ చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరని తెలిస్తే చోరీలకు పాల్పడే వారు కూడా ఫేస్బుక్ లో కాచుకుని ఉంటారు. వారి నుంచి జాగ్రత్త వహించాలంటే ఆ వివరాలను ఫేస్బుక్ లో పెట్టరాదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ గా బాస్. ఉద్యోగాలు చేసేవారు తమ బాస్ ను ఫేస్బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోకపోవడమే బెటర్. ఎందుకంటే బాస్ కు నచ్చని పనిచేసి దాన్ని ఫేస్బుక్ లో పెట్టినా, ఆఫీస్ కు వ్యతిరేకంగా, బాస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అవి బాస్ దృష్టికి త్వరగా వెళ్తాయి. కాబట్టి జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు మీ వ్యక్తిగత జీవితం గురించి బాస్ కు తెలిస్తే దాంతో మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్ నంబర్. ఫేస్బుక్ లో ఫోన్ నంబర్లను అస్సలు పెట్టరాదు. వెంటనే తీసేయాలి. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే కేవలం ఫ్రెండ్స్ కు, బాగా దగ్గరి వారికి మాత్రమే ఫోన్ నంబర్ కనిపించేలా సెట్టింగ్స్ ను మార్చాలి. ఎందుకంటే మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటికి ఫోన్ నంబరే కీలకం. ఎవరైనా స్విమ్ స్వాప్ పద్ధతిలో మీ ఫోన్ నంబర్ తో వేరే సిమ్ తీసుకుంటే అప్పుడు మీ మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్ లోకి వారు సులభంగా లాగిన్ అవుతారు. కనుక ఫేస్బుక్ లో అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్ ను పెట్టకపోవడమే మంచిది. మద్యం తాగుతున్న ఫోటోలు, వీడియోలు. చాలా మంది మద్యం తాగుతూ వాటికి చెందిన ఫోటోలను, వీడియోలను తీసి ఫేస్బుక్ లో పెడతారు. అయితే ఇది ఉద్యోగం పొందాలనుకునే వారికి మాత్రం ప్రతికూల అంశం. ఎందుకంటే చాలా వరకు కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల వ్యక్తిత్వం, ఇష్టాలు, వారి గుణాలు తెలుసుకునేందుకు ఫేస్బుక్ ప్రొఫైల్ ను అడుగుతున్నాయి. ఒకవేళ ఏదైనా కంపెనీ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ను గనక అడిగితే అప్పుడు అందులో మద్యం తాగుతున్న ఫోటోలు, వీడియోలు వంటివి కనిపిస్తే ఇక జాబ్ రావడం అనేది జరగదు. కనుక ఈ విషయంలో ఎవరైనా జాగ్రత్త వహించాల్సిందే. అలాంటి ఫోటోలను, వీడియోలను చూపి బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మాజీల ఫోటోలు. నేటి తరుణంలో ప్రేమించుకోవడం, విడిపోవడం సహజం. అయితే కలిసి ఉన్నంత వరకు పర్లేదు. కానీ విడిపోతే మాత్రం ప్రేయసి, ప్రియుడు ఇద్దరు తమ తమ ఫేస్బుక్ అకౌంట్లలో అవతలి వారి ఫోటోలు, వీడియోలు, సందేశాలు, ఇతర వివరాలను తీసేయడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో ఒకవేళ ఇతరులను వివాహం చేసుకుంటే అప్పుడవి ఇబ్బందులు కలిగించవచ్చు. దీంతో సమస్యలు వస్తాయి. కనుక మాజీ ప్రేయసి, ప్రియుడు ఫోటోలను, వీడియోలను, ఇతర వివరాలను కూడా ఫేస్బుక్ అకౌంట్ల నుంచి తీసేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.